హాయ్ అండి, నమస్తే. నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు జిఎన్ఆర్వి ఫ్యామిలీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా మనము పాన్ కార్డ్కి ఆధార్ని లింక్ చేయడం ఏ విధంగా, మనకు చాలాసార్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేదా బయట కూడా చాలా దగ్గరలో వింటుంటాం, పాన్ కార్డ్కి ఆధార్ని లింక్ చేయకపోతే మీ పాన్ కార్డుకు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా నోటీసులు వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. నిజానికి కూడా ఇవి చేసుకోవడం వల్ల మనకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ అవ్వకపోవడం, ప్లస్ 2-3 పాన్ కార్డులు ఉంటాయి, ఒకటే పాన్ కార్డుకు కన్వర్ట్ అవ్వడం కానీ ఇట్లాంటివి నిరోధించడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకు ఈ ఆప్షన్ను పెట్టింది. ప్లస్ ఇది చేసుకోవడం కూడా మనకు తప్పనిసరిగా ఒకసారి చూడండి ఏ విధంగా చేస్తానో ఈరోజు. అది మీరు ఫ్రీగానే చేసుకోవచ్చు. దీనికి గాను మనం ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేసి ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఫస్ట్ వచ్చే ఆప్షన్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇందులో ఎగ్జాక్ట్గా చూడండి, https://www.incometax.com government.in అనే వెబ్సైట్కి ట్యాప్ చేస్తున్నాను. తర్వాత ఇందులో స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్ళి నెమ్మదిగా ఇందులో లింక్ ఆధార్ అని ఉంది, ఇక్కడ ట్యాప్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యాజ్ పర్ ద CRDT సర్క్యులం F నంబర్ 28 మార్చ్ 2020 చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో మనం చూసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు నెమ్మదిగా చదువుకోండి, లేదంటే వెబ్సైట్లోకి వెళ్తే మీకే అంత చూపిస్తుంది, చూసుకొని ఒకసారి ఇవన్నీ క్లియర్గా చదువుకోండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇందులో పాన్ నెంబర్ని ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ పాన్ నెంబరు ప్లస్ ఇక్కడ ఆధార్ నెంబరు. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి తర్వాత కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది హైలైట్ అవుతుంది. ఎప్పుడు మనం ఈ డీటెయిల్స్ అనేది కరెక్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఈ వ్యాలిడేట్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు లింక్ అవ్వడానికి నెక్స్ట్ పాపప్ చూపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూడండి, నాది కొట్టి చూపిస్తున్నాను. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత చూడండి వ్యాలిడేట్ అనే ఆప్షన్ హైలైట్ అయింది. ఇక్కడ దీని మీద ట్యాప్ చేస్తే యువర్ మన పాన్ నెంబర్ను ప్లస్ మన ఆధార్ నెంబర్ రెండును చూపిస్తుంది. నేను ఆల్రెడీ లింక్ చేశాను కాబట్టి ఆల్రెడీ లింక్డ్ ఇన్ గివెన్ ద ఆధార్ నెంబర్ అని చెప్పి చూపిస్తుంది. ఒకవేళ మీకు లింక్ అవ్వకపోయి ఉంటే ఇక్కడ లింక్ అవ్వడానికి మళ్ళీ ఇంకో ఆప్షన్ చూపిస్తుంది. ఆ విధంగా ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. దిస్ ఈజ్ నరేష్ సైనింగ్ ఆఫ్ GNRV ఫ్యామిలీ.